పరిగణలోకి తీసుకోనున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనపై ఏమంటున్నారు? రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభుత్వం కొలువుదీరాలి అనుకుంటున్నారు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఏపీ పబ్లిక్ పల్స్ లో రాజబాబు అందిస్తారు. వెల్కమ్ టు ఏపీ పల్స్. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రిలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్రజలు ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ పాలన ఎలాగుంది, ఎటువంటి ప్రభుత్వం వస్తే పాలన బాగుంటుంది అనే అంశాలపై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక రాజమండ్రిలో గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గెలిచారు. అయితే వైసీపీ నేతలు ఆమెను పరిపాలించకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. కేవలం ఇక్కడ 5 ఏళ్లలో కూడా గత 5 ఏళ్లలో కూడా ఇక్కడ తీవ్ర నిర్లక్ష్యం జరిగింది అనేది ప్రజల ఆవేదన ఉంది. అయితే ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేందుకు మనం రాజమండ్రిలోని ఒక పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వాకర్స్ ఉన్నారు. మనం వాకర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం ఎటువంటి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు, ఎటువంటి ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి మర్చిపోయాం. ఏదో మేనిఫెస్టోలు ఖురాన్లు అంటున్నారు తప్ప ఏ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి తప్పకుండా మనం సంపద సృష్టిస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేసేవాడు, పోలవరాన్ని నిర్మించేవాడు, అమరావతిని నిర్మించేవాడు మనకు కావాలి. అంటే సార్, ఇప్పుడు మీరు ప్రస్తుతం వైఎస్ జగన్ ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోను 99% అమలు చేశామంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అమలు చేశారనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని చూసుకున్నట్టయితే 2018లో పరిస్థితి ఏ రకంగా ఉందో, 19వ సంవత్సరంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉందో ఇవాళ కూడా అదే రకంగా ఉంది. ఇది ప్రజలను మోసం చేసేటటువంటి మేనిఫెస్టో తప్ప 2019లో విడుదల చేసిన మేనిఫెస్టోనే ఎక్కడ అమలు చేయలేదు. ప్రతి విషయంలో కూడా ఫెయిల్ అయింది. అంతేకాకుండా ప్రజలకు అందవలసినటువంటి అనేక సంక్షేమ పథకాలని రద్దు చేశారు. ఈ గవర్నమెంటు రద్దు చేసింది. వాటిల్లో వీటి ప్రస్తావన కూడా లేదు ఇప్పుడు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజధాని తీసుకుందాం. రాజధాని తీసుకున్నట్టయితే రాజధాని పూర్తిగా ధ్వంసం చేయబడింది ఈ ప్రభుత్వం వల్ల. ఇక రెండవది మద్యపాన నిషేధం మనకి చాలా పెద్ద హామీగా తీసుకొచ్చారు. మద్యపాన నిషేధం కాదు కదా, ఆ మద్యం మీదే అప్పులు చేసే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. ఈ రకంగా నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. మరి సంక్షేమానికి వచ్చేటప్పటికి అది కూడా చూసినట్టయితే, ఒకటి అతను 2019లో రాగానే వైసీపీ గవర్నమెంటు 3000 పెన్షన్ ఇస్తానని చెప్పింది. కానీ 5 సంవత్సరాలకి 250 చొప్పున దఫదఫాలుగా పెంచి ప్రజలను మోసం చేసింది. ఆ రీత్యా సామాన్య ప్రజలు, మనకి పేద ప్రజలు సుమారుగా ఒక్కొక్కరు ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు కోల్పోయారు. దానివల్ల మనం క్యాల్కులేట్ చేసుకున్నట్టు అది మోసం చేసినట్టే. ఇక ఈ విద్యా దీవెన పథకం తీసుకున్నట్టయితే పూర్తిగా అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఎవరు కూడా ఆ పథకంలో లబ్ధి పొందినట్టుగా లబ్ధిదారులు బహు తక్కువ మంది ఉన్నారు. అదే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నట్టయితే ఎక్కువ మంది లబ్ధి పొందారు, ఎక్కువ మంది విద్యాదీవెన కింద ముందుకు వెళ్ళారు. అలాగే అమ్మఒడి తీసుకుందాం. అమ్మఒడి మనకి పిల్లలందరికీ కూడా స్కూల్లో చదివేటువంటి కాలేజీలో అందరికీ కూడా డబ్బు ఇస్తానన్నారు. కానీ ఇచ్చింది మాత్రం ఒక తల్లి ఒక పిల్ల, అక్కడికైతే రిస్ట్రిక్ట్ అయిపోయింది. అంతేగాని ఆ తల్లికి ఇద్దరు ముగ్గురు పిల్లల నుండి చదువుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే ప్రతి దానిలోని కూడా ఫెయిల్ అయింది. ఏవైతే 2019లో హామీలు ఇచ్చారో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది.
సార్ అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు జగన్కి సంబంధించి సొంత చెల్లెళ్ళే జగన్పై తిరుగుబాటు చేస్తున్నారు, ఓటు వేయొద్దని చెప్తున్నారు. మీరేమన్నా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దంటే షర్మిలక్క అంటే మాకు చాలా ఇష్టం. షర్మిలక్క ఇప్పుడు అన్నయ్యకి ఓటేయండి, మేము అందరం కూడా అన్నయ్యకి ఓటేసాం, గెలిపించుకున్నాం. ఇప్పుడేమో అదే షర్మిలక్క ఏమో మా అన్నయ్య వాళ్ళు ఒట్టి పరిస్థితులు ఓటేయద్దు, దుర్మార్గుడు అని ఆవిడ చెప్తుంది. మరి ఇంట్లో వాళ్ళే చెప్తున్నాడు మేము బుద్ధి లేకుండా ఓటేస్తారు, రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి? మా ఇంట్లో వాళ్ళు అందరూ తిడుతున్నారు, మా ఊళ్ళో వాళ్ళు అందరూ తిడుతున్నారు. అక్క చెప్తుంది కదా, అక్క చెప్పినప్పుడు నువ్వు విన్నావు కదా, ఇప్పుడు అక్క చెప్తుంది వద్దని నువ్వు వేయక అంటున్నారు. అనేది మేము కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు ప్రజలంతానే. ఇది చాలా ఉధృతంగా వెళ్ళిపోయింది మా ప్రజల్లోకి, విలేజ్ల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోకి, అలాగే చిన్న చిన్న కాలనీల్లోకి అందరూ కూడా ఇదే డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటి అన్నయ్య ఓటేద్దని ఆ చెల్లెలు చెప్తుంది. ఎక్కడైనా అన్నదమ్ములు కొట్టుకుంటారు కానీ అన్న చెల్లెళ్ళు ఎక్కడైనా కొట్టుకుంటారండి? మరి అంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు రాష్ట్రం రావడానికి కారణం ఎవరు? అదంతా ఆలోచించుకోవాలి అందరూ ప్రజలు. సొంత చెల్లెలే వద్దనేస్తుంది కదా. మరి నాకు చెప్పింది అప్పుడు అక్క ఓటే తమ్ముడు అంది, వేసాను, ఇప్పుడు వద్దంటుంది. మరి ఏం చేయాలి? షర్మిలక్క మాట వినాలి కదా. నేను తప్పకుండా అది చేస్తాం. రాజమండ్రిలో ఏ విధమైన అభివృద్ధి కావాలి, ఎలాంటి వ్యక్తి కావాలి అలా అనుకుంటున్నారు మీరు? రాజమండ్రిలో ఇప్పుడు మనకు పైకి కనిపించేది అభివృద్ధే. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి అది. కానీ అది సామాన్య ప్రజలకి జీవనోపాధికి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. బట్ బాగుంది కూడా. ఈ విధంగా ఇది ఉంది. అభివృద్ధి పరంగా అయితే ఇది. కానీ నేను చెప్పదలుచుకున్న ఇంకొక మాట ఉంది. ఏంటంటే అప్పుడు ఎలక్షన్లో మహాద్భుతమైన మెజారిటీ 151 సీట్లు వచ్చినాయంటే మహాద్భుతం అన్నమాట. అది ఇంకా దానికి తిరుగులేదు. అంత ఉన్నత స్థాయిని కేవలము విద్వేషపూరితమైన భావనతో అది నిలబెట్టుకోకపోవటం వలన వచ్చిన దుస్థితి ఇది. కాబట్టి ఈ దుస్థితి నుంచి కాపాడుకోవాలని అంటే ముందు పాలకునికి మాలాంటి సామాన్యులకి ద్వేషం, పగ, కక్ష ఉండొచ్చు. కానీ తండ్రితో సమానం పాలకుడు. ఆ యొక్క స్థానానికి వెళ్ళినప్పుడు సర్వ సమానత్వం పాటించాలి. బట్ అది కూడా అద్భుతమైన మెజారిటీలు ఉన్నప్పుడు ఎవడు ఏమీ చేయలేడు. అసలు చంద్రబాబు నాయుడు పేరు తేవటమే ఈ దుస్థితికి కారణం. అసలు మరుగున పడిపోయాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో ద్వేషభావం ఉండకూడదండి. ఆ కేవలము ద్వేషభావం వలననే ఈ యొక్క అమానవీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ అసలు ఇప్పుడు ఓటు వెయ్యండి నాకు అని అడగవలసిన పని లేదు. అసలు అంత అద్భుతంగా చేయవచ్చు. అది చేతులారా చేజార్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యతిరేక భావనలే ఏర్పడుతున్నాయి సామాన్య ప్రజల్లో. కాబట్టి దీనికి ఇంకా ఎవరు కూడా దీన్ని ఎవరు ఏం చేయలేరు. అది అలా తదాస్తు జరగవలసిందే. వ్యతిరేకత సార్ మీరు చెప్పండి, అంటే ఇక్కడ గత 5 ఏళ్లలో పరిశ్రమలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, యువతకు కానీ ఏమన్నా ప్రయోజనం జరిగిందా? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? గత 5 సంవత్సరాల్లో ఫస్ట్ మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు నేను ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని చెప్పేసి ఆ యొక్క మేనిఫెస్టోతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయిన దానికి ఆయన విరుద్ధంగా మరి చాలా ఇవాళ నిజంగా ఆయన కనుక అభివృద్ధి చేసినట్టయితే గత 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. మరి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి దుర్వ్యవస్థ రావడానికి కారణం ఏంటి అంటే అభివృద్ధి లేదు. కొత్త ఫ్యాక్టరీలు కానీ, కొత్త ఇండస్ట్రీస్ కానీ, బటన్ నొక్కుతున్నాడే కానీ రిబ్బన్ కటింగ్ లేదు ఇక్కడ. మెయిన్ ఇవాళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి ఎందుకు వచ్చిందంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మెట్టు తగ్గి ఈ రోజున ఆయన కూడా అభివృద్ధి కావాలి, మన రాష్ట్రం ముందంజలో ఉండాలి దేశంలో అని చెప్పేసి ముందు రావడం జరిగింది. మరి ఈ రోజున ఫ్యాక్టరీలు లేక యువత అంతా కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారు. అదే అభివృద్ధి కనుక ఇక్కడ కనుక ఉన్నట్లయితే మన యువత మన రాష్ట్రాన్ని నిడిచిపోయేవాళ్ళు కాదు. ఇక్కడ ఇంకా మంచిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేవాళ్ళం. ఈ రోజున అభివృద్ధి లేక ఇవాళ యువత తగ్గిపోయారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా యువత తగ్గిపోయారు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి జరుగుతుంది. ఇప్పుడు మనకు బిల్డింగ్ కడుతున్నాము. బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక మంచి మేస్త్రి కావాలి. మనం ఏ ఐరన్ వాడితే మంచిది, ఏ యొక్క సిమెంట్ మంచిది వాడాలి, లేదా ఏ కిటికీలు మంచిగా కావాలి అనే మెటీరియల్తో ఆలోచించి మంచి మేస్త్రిని ఎన్నుకొని మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయగలుగుతాం జరుగుతుంది. అలాగే మనం ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంచివాడిని ఎన్నుకోవాలంటే మంచివాడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఇవాళ యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. కూటమి రావని చెప్పేసి ఎదురు చూస్తున్నారు.
రాజధానుల విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం చేశారనేది కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మరి ఇక్కడ సంపదను సృష్టించే నేత కావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నేత కావాలి అనేది కూడా ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఎక్కువ మంది రాజమండ్రిలో గత 5 ఏళ్లలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు, కేవలం సంక్షేమం కోసమే బటన్ నొక్కారు తప్ప జగన్ ఏ రోజు అభివృద్ధి చేయలేదు. ఇక్కడ అంతా అవినీతికి పాల్పడ్డారు వైసీపీ నేతలు అనేది కూడా ఇక్కడ రాజమండ్రి వాసులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది రాజమండ్రిలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలపై ఎటువంటి ప్రభుత్వం కావాలి అనేది రాజమండ్రి వాసులు కోరుకుంటున్న పరిస్థితి. అవుట్ టు స్టూడియో.